సండే రోజు నైట్ అయితే 9:30కి అయితే హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరామండి. ఇగోండి హైవేలో అయితే పెట్రోలు ట్యాంక్ ఫుల్ చేసుకొని ఇంకా బయలుదేరామన్నమాట. ఇంత హడావుడిగా ఎందుకు వెళ్తున్నారు అనుకుంటున్నారా? సండే రోజు మార్నింగ్ అయితే మా పెద్ద బాబుకు అమెరికా నుంచి కాల్ చేసి అయితే చెప్పాడు, మమ్మీ తమ్ముడికి సెలవులు వచ్చేసినాయి, ఇంకా కాలేజీ ఇంకా ఈ 40 డేస్ మీతోనే ఉంటాడు, 40 డేస్ కోసం ఇండియాకు వస్తున్నాడు, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకోమని చెప్పాడు. ఇంకా ఆ మాట విన్న దగ్గర నుంచి అయితే మా ఆనందానికి అవధులు లేవండి. ఎప్పుడెప్పుడు నైట్ అవుద్దా అని ఎదురు చూసాము. ఎలాగైతేనే నైట్ 9:30 అయితే అయిందండి. 9:30కి ఇంకా శంషాబాద్ ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరాము. ఇంకా మేము శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోయారికి 1:00 అయితే అయిందండి. నైట్ 1:00 అయింది. ఇంకా టైం చాలా ఉంది కదండి. అలా ఎయిర్పోర్ట్ అంతా ఒకసారి కలిగి తిరిగామండి. ఇక్కడైతే మనకి డిసెంబర్ 25 క్రిస్టమస్ సందర్భంగా, జనవరి సందర్భంగా ఇలా అయితే డెకరేషన్ చేసి పెట్టారు. అందరూ అక్కడ ఫొటోస్ దిగుతున్నారనమాట. ఇంకా మేము కూడా అక్కడ ఒక 2 ఫొటోస్ అయితే దిగామండి. ఇదిగోండి ఇక్కడ 2 ఫొటోస్ అయితే దిగేసి ఇంకా బయలుదేరామండి. ఇంకా మా వారైతే ఇంకా ఫోన్లో యాప్ ఉంటుంది కదండి, మా ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి ఆదివారం పొద్దు నుంచి అదే పని మీద ఉన్నారండి. ఆ ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది, ఎక్కడ దిగాడు, మళ్ళీ ఇంకో ఫ్లైట్ ఎప్పుడు ఎక్కాడు, అంతా ఈ ఫోన్లో చూస్తూ ఉన్నాడు ఫ్లైట్ ఎక్కడి వరకు వచ్చింది అని. ఇంకా ఇప్పుడు సండే మార్నింగ్ నుంచి అదే డ్యూటీలో ఉన్నారైనా. ఇంకా బొంబాయి దాకా వచ్చింది, ఇంకో 1 అవర్లో వచ్చేస్తారు ఫ్లైట్. బొంబాయి దాకా వచ్చేసింది, పైకి వెళ్దాం రా అని చెప్పేసి తీసుకెళ్ళాడు. ఇగోండి ఇంకో 1 అవర్ అయితే అయిపోయిందండి. కరెక్ట్గా 3:30 అయితే అయిపోయింది. ఇక్కడ పైకి వచ్చేవరకు ఇక్కడ చూసారండి జనాలు అందరు కూడా వాళ్ళ చుట్టాలు, వాళ్ళ కొలీగ్స్, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ వస్తారని అందరైతే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక వస్తున్నారండి అందరూ కూడా. ఇంకా 3:30 అయిపోయింది. ఒక్కొక్కళ్ళు అందరు కూడా అలా వస్తూ ఉన్నారు. ఇక అందరూ అలా వస్తూ ఉంటే మాత్రం ఇంక అందరూ కూడా వాళ్ళ అమ్మాయి, వాళ్ళ అబ్బాయిలు, వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చారని ఇంకా అందరు ఎమోషనల్ అయిపోతూ ఉన్నారు. ఇంకా వీడియోస్, ఫొటోస్ అన్నీ అయితే తీసుకుంటున్నారు. ఇంకా అందరిని చూసుకుంటూ అలాగే నిలబడి ఉన్నామండి. ఇంకా అందరూ వచ్చేస్తున్నారు కానీ మా అబ్బాయి అయితే రావట్లేదు. ఏంటి ఇంకా బ్యాగ్ ఏమైనా చెక్కింగ్ అవుతుందేమో, ఇమిగ్రేషన్ దగ్గర లేట్ అవుతుందేమో అని చెప్పేసి అలా ఇంకా ఎదురు చూస్తూ ఉన్నాం. అప్పటికే 1:30 అయిపోయిందండి. అందరూ వస్తున్నారు, మా బాబు మాత్రం రావట్లేదన్నమాట. ఇంకా అలా చూస్తూ ఉన్నాము. ఆ ఎయిర్ హోస్టర్స్ వాళ్ళు వెళ్తుంటే అందరినీ అలా చూసుకుంటూ నిలబడ్డాము. ఇదిగోండి ఎయిర్ హోస్టర్స్ కూడా వచ్చేసారు. మా బాబు మాత్రం చాలా లేట్గా లాస్ట్కి అయితే ఎలాగైతేనే వచ్చాడండి. ఇంకా మా కంగారు మామూలు కంగారు కాదండి. ఎందుకు లేట్ అవుతుంది, బాబుకి లోపల ఏం జరుగుతుంది అనే టెన్షన్. ఇంకా మా బాబు అక్కడ కనపడగానే వాసుదేవ్ అని అరిశానండి. ఆ పాప వెనక్కి తిరిగి అయితే చూసింది. ఇంకా మా బాబు రాగానే ఇంకా నాకు బాగా ఎమోషనల్ అయిపోయిందండి. ఇంకా వాడిని పట్టుకొని నేను ఏడ్చేశాను. ఇంకా 1 ఇయర్ తర్వాత చూశాను కదండి బాబుని. ఇంకా మా బాబు అయితే, ఎందుకు మమ్మీ 40 డేస్ నేను ఉంటాను కదా, 40 డేస్లో మన ఇద్దరం కలిసి ఉంటాంగా, ఎందుకు ఏడుస్తున్నావు, బాధపడకు అని అన్నాడు. ఇదండి మా బాబు ఇండియాకి వచ్చిన వీడియో. ఇక మా బాబు ఇండియాకి వచ్చాక మా చెర్రీ ఫ్రూటీ, మా కుక్క పిల్లలు అయితే ఎంత అడావుడి చేశాయో నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇదిగోండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇదండి.